హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వైల్డ్ క్యాట్. ఈ సినిమా రీసెంట్గా లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతుంది. హాలీవుడ్లో 1990s అండ్ 2000sలో టాప్ యాక్ట్రెస్గా ఉన్న కేట్ బెకెన్సిల్ ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. బేసిక్ స్టోరీ వితౌట్ స్పాయిలర్స్. ఈ మూవీ కథ మొత్తం ఆడా అనే ఒక ఎక్స్ సీక్రెట్ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. తనొక పెద్ద హేస్ట్ దోపిడీ ప్లాన్ చేస్తుంది. దీనికోసం తన ఓల్డ్ టీమ్మేట్స్ని కూడా కలుపుకుంటుంది. అయితే ఈ హేస్ట్ వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే ఒక చిన్న పాపని సేవ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అసలా పాప ఎవరు? తన కోసం ఆడా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది? చివరికి తాను అనుకున్నది సాధించిందా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. కేట్ బెకెన్సేల్ తన రోల్కి న్యాయం చేశారు, కానీ కథలో కొత్తదనం లేకపోవడం వల్ల ఆమె పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఎలివేట్ కాలేదు. సినిమా ఎగ్జిక్యూషన్ విషయానికొస్తే ఇది చాలా రొటీన్ టెంప్లెట్లో సాగుతుంది. మనం ఎప్పుడో చూసిన పాత హాలీవుడ్ మూవీస్ గుర్తొస్తుంటాయి. స్క్రీన్ ప్లే చాలా స్లోగా అండ్ బోరింగ్గా ఉంది. స్టోరీలో ఎక్కడా మనకి కావాల్సిన సీరియస్నెస్ లేదు అండ్ క్యారెక్టర్స్తో మనం కనెక్ట్ అవ్వం. ఈ మూవీలో వైలెన్స్, కిస్సింగ్ సీన్స్ అండ్ అడల్ట్ కాంటెంట్ సీన్స్ ఉన్నాయి. సో ఇది స్ట్రిక్ట్లీ అడల్ట్స్ ఆడియన్స్కి మాత్రమే. సింపుల్గా నిజం చెప్పాలంటే ఇది లయన్స్ గేట్ ప్లేలో ఇంకో రాడ్ మూవీ. యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది పెద్ద టైం వేస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. మీరు ఎక్స్పీరియన్స్డ్ ఆడియన్స్ అయితే ఫస్ట్ 10 minutesలోనే ఇది ఎలాంటి సినిమానో అర్థం చేసుకుంటారు. నా రేటింగ్ 0.5 stars out of 5. మీరు ఆల్రెడీ ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బై.